క్రైస్తలం మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు లెంట్ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన నూతన నిబంధన పాఠ్యభాగము లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనము. భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే యేసు జనన సందేశమును గబ్రియేలు దేవదూత కన్య అయిన మరియకు తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, నీవు దేవుని వలన కృప పొందాలనంటే నీవు దేవుని యందు నమ్మిక కలిగి, భక్తి కలిగి, దీనత్వము కలిగి, యథార్థత కలిగి జీవించాలి. ఎప్పుడైతే నీవు అలా జీవిస్తావో ఆయన నీకు తన కృపను చూపించి గొప్ప కార్యంలో నీ జీవితంలో జరిగిస్తానని ఒక వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుని కృప పొందిన కొందరిని మనము పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించినట్లయితే మొదటిగా లోతు దేవుని కృప పొందాడు, రెండవదిగా నెహెమ్యా దేవుని కృప పొందారు, మూడవదిగా స్టెఫను దేవుని కృపను పొందుకున్నారు. వీరి వలె నీవు కూడా దేవుని కృపను పొందుకోవాలంటే నీవు దేవుని యందు నమ్మిక కలిగి, భక్తి కలిగి, భయము కలిగి, దీనత్వము కలిగి, యథార్థత కలిగి, నీతి న్యాయములు కలిగి నీవు జీవించినప్పుడు ఆయన నీకు తన కృపను చూపి గొప్ప కార్యములు నీ ఎడల చేస్తానని ఒక వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివనే వాగ్దానము నీ జీవితంలో నెరవేరినట్లు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తలలు వంచి ప్రార్థనలోకి భవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. భయపడవద్దు, దేవుని వలన నీవు కృప పొందావని ఒక వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు. నీ కృపను మేము పొందుకునేలాగన అట్టి జీవితము కలిగి మేము జీవించడానికి నీ సహాయం దయచేయండి. ఈ దినాన్న ప్రభువా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించమని అడుగుచున్నాను. సమయోచితమైన జ్ఞానంతో బిడ్డలను తృప్తిపరచండి, ప్రయాణాల్లోని క్షేమాన్ని దయచేయండి, నీ ఆశీర్వాదంతో బిడ్డలను తృప్తిపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.